నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 27, 2026లో శనిగ్రహం వక్రిస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇది దాదాపు డిసెంబర్ 10 వరకు ఈ వక్రగతిలో నడుస్తుంది. మరి ఇలా వక్రగతిలో నడిచినప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా దానికి మనందరికీ తెలుసు, శని అంటేనే మందగ్రహం అని, శని మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని. అట్లా అందుకని ముందుగా ఆ శని పరమాత్ముడికి నీలాంజనం సమావాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఒక్కసారి నమస్కరిస్తూ, అసలు ఈ వక్రగతి అంటే ఏంటి? గ్రహాలు ముందుకు నడుస్తాయి కానీ వెనక్కి నడుస్తాయా అంటే, మనకి ఛాయాగ్రహాలు రెండు వెనక్కే నడుస్తాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలు ఏదైనా వెనక్కి తిరిగి నడుస్తుందా అంటే, ఇక్కడ ఏవైతే ఔటర్ ఆర్బిట్స్లో ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు నడుస్తూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అవి వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఇమాజినేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్థలాలు వెనక్కి ఎలా వెళ్తాయో అలాగా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని వక్రగతి అంటారు. ఈ వక్రగతి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసంలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది. మరి శని ప్రత్యేకించి వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందు మనకు తెలుసు, శని అంటేనే కాస్త ఇబ్బంది కలిగించేదని, నెమ్మదిగా నడుస్తుంది అని. శని యొక్క తత్వంలో ఎంత శ్రమ పడితే అది కర్మానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులని, మన కర్మఫలాన్ని బట్టి మనకి ఇలాంటివి జరుగుతాయని. ఏదైనా సరే ఈ వక్రగతి కేవలం ఇప్పుడే కాకుండా కొన్నిసార్లు జన్మరాశిలో కూడా అంటే మన పుట్టుకలోనే వక్రగతిలో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకి కాస్త ఆలోచనలో ఉంటే గనక ఈ వక్రించినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక శని అంటే శనికి ఉన్నటువంటి చూపులు, దృష్టులు, యతి ఇవన్నీ కూడా అంటే ఎవరితో యుతి చెందుతుంది, ఏ స్థానంలో ఉంది, శని యొక్క దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుసుకోబడుతుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టిలో 3, తర్వాత 7, తర్వాత 10 ఈ 3 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఈ శని పడినటువంటి దృష్టిలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోవడం అనేది కనుక చేసినట్టయితే, ఈ వక్రగతి స్థితిలో అంటే ఈ దాదాపు 3.5-4 నెలల కాలంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరిగితే సంతోషమే అందరికీ, కానీ ఒకవేళ చెడు లాగా అనిపిస్తుంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి శాంతి చేయాలి, ఏ రకమైనటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ 3 నెలల కాలం ఏ రాశి వారైనా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం కోసమే ఈ శని వక్రగతి ఈ కాలంలో 2026 జూన్ 27 నుండి దాదాపు 4 నెలలు అనుకోండి, డిసెంబర్ 10 వరకు జరిగేటువంటి కాలంలో మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జన్మ జాతకం నుండి ఎవరెవరికి ఎలా ఉంది అన్నది మనం చూస్తుంటాం. జన్మ కుండలి నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చూడడమా లేకపోతే రాశి నుండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది గోచారం నుండి వచ్చేటువంటి ఫలితం. గోచారం ఎప్పుడు కూడా రాశి నుండి చూస్తాం కాబట్టి ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది 12 రాశులకు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తదుపరి రాశి ధనస్సు రాశి వారికి మరి ఇప్పుడు ఈ 137 రోజుల వక్రగతిలో ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, 4వ ఇంట్లో ఈ వక్రస్థితి పొందుతున్నాడు శని. 4వ ఇల్లు అంటే 4 అంటేనే గృహస్థానం, ఇల్లు, కుటుంబం. ఈ కుటుంబంలో జరుగుతుంది, కుటుంబంలో కంఫర్ట్స్, వీటన్నిటిలో ఒక వక్రగతి జరుగుతుంది కాబట్టి కాస్త ఇబ్బంది జరుగుతుందేమో అనే. ఎందుకు అంటే ఇది ధనుస్సు అంటే గురువు అధిపతి, గురువు శని మిత్రుల అంటే కాదు, మరి శత్రువులే కానీ మరి శని వక్రగతిలో ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి కాస్త జాగ్రత్తగా
అంటే ఇంట్లో ఉన్నప్పుడు నా ఇల్లే కదా, నా కుటుంబమే కదా, మా అమ్మే కదా, నేను ఎట్లయినా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, మా వాళ్ళే కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, లేదా నాకు ఎప్పటి నుండో నా ఇల్లు సంగతి నాకు తెలుసు అని అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టకుండా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలిగేలాగా ఉన్నట్టయితే ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఇక అలాగే శనికి మరి తన యొక్క 3వ దృష్టితో 6వ ఇంటిని చూస్తున్నారు. ఆ 6వ ఇల్లు అంటేనే మనకి తెలిసినటువంటిది. అనవసరపు రోగాలు, అనవసరపు ఖర్చులు, అనవసరపు రుణాలు, అనవసరపు శత్రుత్వాలు తెచ్చుకోవడం. కాబట్టి ఈ శత్రుత్వం తెచ్చుకోకూడదు అంటే మనం ఉన్న వాళ్ళతో సరిగ్గా ఉండడము, మాట్లాడడం కానీ, ఏ విషయంలో కానీ, ఇంతకుముందు వాటి వల్ల కానీ ఇప్పుడు కానీ శత్రుత్వం రాకుండా ఉండాలంటే మనం మెలిగే తీరు ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో మనం తప్పనిసరిగా శని ఇలా ఉన్నటువంటి స్థితిలో తప్పకుండా బద్ధకాన్ని వదిలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి నడక అంటారా, వ్యాయామం అంటారా, లేకపోతే ఆహార నియమాలు అంటారా, ఇవన్నీ తప్పకుండా తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక 10వ దృష్టితో చెప్పాలి అంటే 10వ దృష్టితో నిజానికి 10వ ఇంటినే చూస్తాడు. ఈ 10వ ఇంటిని శని చూసినప్పుడు 10వ దృష్టితో దాదాపు 10వ ఇంటిని మన ధనుసుకి 10వ ఇంటిని చూస్తున్నాడు. 10వ ఇల్లు అంటే కార్యస్థలం లేకపోతే ఉద్యోగ స్థానం. ఈ ఉద్యోగ స్థానంలో మనం చేసేటువంటి కార్యానికి ఇబ్బందులు వచ్చేటువంటిది ఉంటుంది. లేదా ఇప్పుడు జరగాల్సింది రేపు జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెలలో రావాల్సిన ప్రమోషన్ రాకపోవచ్చు. ఈ నెలలో మనకు జరగవలసినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి సత్కారం జరగకపోవచ్చు. లేదా ఇప్పుడు అన్ని కంఫర్ట్స్గా సాగుతున్నటువంటి ఈ ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. మనం వేరే స్థలానికి వెళ్ళేటువంటి ఉండొచ్చు. లేకపోతే ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి జరగవచ్చు. ఇది లేకపోతే కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ మనకు అనుకున్నటువంటి సమన్వయం ఇవ్వకపోవచ్చు, సహకారం ఇవ్వకపోవచ్చు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ చెప్పబోయే పరిహారాలని తప్పకుండా చేసుకోండి. ముఖ్యంగా మరి గ్రహ పరిస్థితి ఇలా ఉంది. గ్రహాల యొక్క తన దృష్టి కోణంతో చూస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ మాత్రం చిన్న చిన్న అడ్డంకులు అవ్వచ్చు, అననుకూలమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు. అది విద్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనకు ఇలాంటి కాస్త విఘ్నాన్ని కలిగించే విధంగా ఉండి మందకొడిగా సాగుతున్నటువంటి సమయంలో అది కూడా కాకుండా మనం నిరంతరము సవ్యంగా సాగిపోవాలి అనేటువంటి ఆలోచన యోజన ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాలం శని గ్రహం యొక్క వక్రగతి. శని అనగానే మందగ్రహం అని మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా కర్మకు సంబంధించినటువంటి స్థానం అని చెప్తాం. అలాంటి శని మరి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే ఏ ఆరోగ్య సమస్య అయినా ఇది ముఖ్యంగా వచ్చేటువంటిది మనకు ఉండేటువంటి బద్ధకం వల్ల కాస్త లేవాలనిపించకపోవడం, నడవాలనిపించకపోవడం, సమయానికి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. దీనికోసం మనం తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే తప్పకుండా వాకింగ్, యోగా అలాంటివి తప్పనిసరిగా మనం నిరంతరం ప్రతినిత్యం చేయాల్సిందే ఉంటుంది. బద్ధకాన్ని తప్పకుండా వీడి ఏ సమయంలో ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ సమయాన్ని కేటాయించడం అన్నది ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక పరిహార మార్గంలో కనుక మనం చూసినట్లయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అంటే ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని గ్రహం యొక్క ఏ రకమైన దోషం ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా మనం సేవకులకు అంటే కార్మికులు ఎవరైతే 4వ స్థాయి కార్మికులు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అందించడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, వారికి ఏదైనా సేవ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా మరి గ్రహ అనుకూలత అంటే మరి శనిదేవుడికి చేయాలి. ఇది శనిదేవుడికి మనం ఏం లేదు, నిత్యం కూడా శని మంత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటు దేవత అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడైనా సరే శివానుగ్రహం ముఖ్యమైనటువంటిది. అలాగే హనుమంతుడికి కూడా మనం ప్రార్థించడం అనేటువంటిది ఒక స్థితి. హనుమంతుడికి కానీ, శివాలయానికి కానీ, ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. కనీసం శనివారం మనం అనుకున్నట్టుగా ఎవరైనా కార్మికులకు ఏదైనా తోచినంత ఆహార నిమిత్తం సహాయం చేయడం ఒకటి, దేవాలయానికి వెళ్ళడం 2. ఈ 2 కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి కనుక మనం చేసినట్టయితే ఈ శని గ్రహం యొక్క వక్రగతి వల్ల పొందేటువంటి అననుకూలమైనటువంటి విషయాల్లో సానుకూలత తప్పకుండా చెందుతామని చెప్తూ నమస్తే.